హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. ఈరోజు వచ్చేసి సగ్గుబియ్యం ఉల్లికారం అట్లు అండ్ నార్మల్ ఉల్లికారం దోశ వేస్తున్నాను. ఇది అందరికి తెలుసు అనుకోండి, కాకపోతే నేను ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి చేస్తున్నాను. సగ్గుబియ్యం అట్టయితే ఫస్ట్ టైం చేస్తున్నాను, అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో తీస్తున్నాను. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి, ఒక కప్పు రైస్ తీసుకున్నాను. ఇవి వాష్ చేసుకుని 3 to 4 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాతకి గ్రైండ్ చేసుకొని మీరు కావాలంటే ఇన్స్టెంట్గా వేసుకోవచ్చండి, లేదు అంటే ఓవర్ నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే వేసుకోవచ్చు. కానీ సగ్గుబియ్యం కోసం మాత్రం ఆ పిండిని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి, చాలా స్మూత్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ దోశకైతే నేనైతే రైస్ యూజ్ చేస్తాను, అటుకులు అయితే యూజ్ చేయను. నాకు రైసే బాగుంది అనిపిస్తుంది, సో రైసే వాడతాను. నెక్స్ట్ డే చూసుకుంటే అవి స్మూత్గా ఉందండి. మామూలు దోశకైతే అది మంచిగా పులిసింది, ఇది అంతగా ఏం పులవలేదు, బట్ స్మూత్ బాగుంది. నెక్స్ట్ చట్నీ అండి, పల్లి పుట్నాల చట్నీ అండి, అది అందరికి తెలుసు కాబట్టి నేను చూపించట్లే. ఫస్ట్ అయితే నార్మల్ ఉల్లికారం దోశ చూపిస్తున్నాను. సాల్ట్ వేసుకొని మంచిగా పిండిని మిక్స్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక మనం దోశ బ్యాటర్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఉల్లికారం కూడా వేసేసుకుందాం. ఉల్లికారం వేసేసుకున్న తర్వాతకి మీకు కావాలంటే ఆనియన్స్ని, మిర్చిని, నెక్స్ట్ కొత్తిమీర, జీరాని కూడా మొత్తం మిక్స్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఈ ఉల్లికారం దోశ నెక్స్ట్ ఇవన్నీ డీటెయిల్గా కావాలంటే మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది జస్ట్ షార్ట్ వీడియో, అంతగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఉండదు కాబట్టి అందులో డీటెయిల్గా ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి సగ్గుబియ్యం అట్లండి. ఫస్ట్ ప్లెయిన్గా చూపిస్తున్నాను. నార్మల్గా మన దోశ పిండిని ఎలా తిక్గా తీసుకుంటామో అలా తీసుకొని చూపిస్తున్నాను. అయితే కొంచెం మందంగా అనిపించింది, ఇది కూడా బాగుంది కానీ కొంచెం మందంగా అనిపించింది. కాకపోతే ఇంకా కొంచెం లూజ్గా చేసుకుంటే ఏంటంటే క్రంచీగా వస్తుంది. సో నేను లూజ్గా చేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి ఉల్లికారం కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే దీనిపైన కూడా ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇది మాత్రం కాలటానికి కొంచెం టైం పడుతుంది, కొంచెం మంచిగా కాలదనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కాలనివ్వండి. ఇలా 2 sides కాల్చుకున్న తర్వాతకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. దీని కాంబినేషన్ అయితే పల్లీ చట్నీ, అల్లం చట్నీ అయితే బాగుంటుందండి. ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి నేను పల్లీ చట్నీ తీసుకుంటున్నాను. అల్లం చట్నీ, టమాటా చట్నీ సూపర్ కాంబినేషన్ అండి దీనికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నా నుంచి వచ్చే వీడియోస్ మీ దగ్గర రీచ్ అవుతాయి, నోటిఫికేషన్స్ వస్తాయి.